ఓం దర్భశయన నివాసాయ పద్మాసన కళ్యాణవల్లీ సమేతాయ ఆది జగన్నాథాయ నమః. తిరుప్పుల్లాణి దర్భశయనం నాగదోషం తొలగించి సత్సంతానాన్నిచ్చే క్షేత్రమిది. పుల్ అంటే గడ్డి, ఆణి అంటే పడక. దర్భగడ్డినే పడకగా పరుచుకుని 3 రాత్రులు దానిపై దీక్షగా పడుకుని సముద్రుణ్ణి దారిమ్మని శ్రీరాముడు ప్రార్థించినది ఇక్కడే. అందుకే ఇది తిరుప్పుల్లాణి అయింది. ఆ తర్వాత సముద్రుడి సలహాతో చరిత్రాత్మకమైన సేతువును వానరులతో 5 రోజులలో నిర్మింపజేసినది ఇక్కడ్నుంచే. దానికి ముందే పుల్లారణ్య మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి తన దేవేరులతో ఆది జగన్నాథుడిగా దర్శనమిచ్చాడు. ఆయన ప్రార్థనపై అర్చామూర్తిగా భగవంతుడు వెలిశాడు. దశరథుడు ఇక్కడ ప్రార్థించి పుత్ర సంతానాన్ని పొందాడట. విభీషణుడు రాముడి రక్షణ పొందినది కూడా ఇక్కడే. శుక, సారణులు అనే రావణుడి గూఢచారులకు రాముడు ప్రాణభిక్ష పెట్టి వానర వీరులందరి వివరాలు ఇచ్చినది కూడా ఇక్కడే. సంతానం కోరేవారు ఇక్కడ స్వచ్ఛమైన క్షీరాన్ని నివేదన చేయించి ఆదిశేషుణ్ణి ప్రార్థిస్తే నాగదోషం వంటివి పోయి మంచి సంతానం కలుగుతుంది.